హెచ్సిఏ అక్రమాలపై రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. జగన్మోహన్ రావు గౌలీపుర క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుగా మార్చారని రిమాండ్ రిపోర్ట్ లో చెప్పుకొచ్చారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్స్ సంతకాలతో క్లబ్ యాజమాని సంతకాలు సరిపోవడం లేదని రిపోర్ట్ లో తెలిపారు. సంతకాల ఫోర్జరీపై బలమైన ఆధారాలు సిఐడికి లభ్యం కావడంతో హెచ్సిఏలో నెలకొన్న అక్రమాలు, తప్పుడు పద్ధతులు, నిధుల దుర్వినియోగాన్ని సిఐడి వెలుగులోకి తెచ్చింది. హెచ్సిఏ అక్రమాలపై రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. జగన్మోహన్ రావు గౌలీపుర క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుగా మార్చారని రిమాండ్ రిపోర్ట్ లో చెప్పుకొచ్చారు. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్స్ సంతకాలతో క్లబ్ యాజమాని సంతకాలు సరిపోవడం లేదని రిపోర్ట్ లో తెలిపారు. సంతకాల ఫోర్జరీపై బలమైన ఆధారాలు సిఐడికి లభ్యం కావడంతో హెచ్సిఏలో నెలకొన్న అక్రమాలు, తప్పుడు పద్ధతులు, నిధుల దుర్వినియోగాన్ని సిఐడి వెలుగులోకి తెచ్చింది. హెచ్సిఏ అక్రమాలపై రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, హెచ్సిఐ రిమాండ్ రిపోర్ట్ లో ఇంకా ఏముంది? హెచ్సిఏలో జరిగినటువంటి అక్రమాల మీద సిఐడి అధికారులు దర్యాప్తు జరిపి ప్రధానంగా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. మొత్తం 6 ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు అతను బాడీలో పనిచేసినటువంటి పాలకవర్గ సభ్యులైనటువంటి మరొక 5గురిని నిందితులుగా గుర్తించడం జరిగింది. నిందితులుగా గుర్తించిన తర్వాత సిఐడి వాళ్ళందరినీ అరెస్ట్ చేశాయి. అయితే ఒక A2 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో అరెస్ట్ కాబడ్డారు. అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ వారి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత ఇందులో అందులో ఒక మహిళా నిందితురాలు కూడా ఉండటంతో 5 పురుషులని చర్లపల్లి జైలుకు తరలించారు. మహిళా నిందితురాలైనటువంటి కవితను ఆమెను ఇటు చెంచల్గూడలోని మహిళా జైలుకు తరలించడం జరిగింది. అయితే అసలు హెచ్సిఏలో జరిగినటువంటి అక్రమాలపైన అనేక కీలక విషయాలనేవి వీరి యొక్క రిమాండ్ రిపోర్ట్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా మొదట SRH కి అలాగే హెచ్సిఏకు మధ్య జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో ఈ వివాదం అనేది చిలికి గాలివానగా మారింది. ఎప్పుడైతే ఇటు SRH మ్యాచ్లు ఆడుతున్నటువంటి సందర్భంలోనే వాళ్ళకి అప్పటికి హెచ్సిఏకు రెంట్ పే చేస్తూ SRH టీమ్ మేనేజ్మెంట్ ఇక్కడ లోకల్గా మ్యాచ్లు ఆడుతున్నటువంటి సందర్భంలోనే 10% టికెట్లు అనేవి రెగ్యులర్గా ఇచ్చే విధంగానే కేటాయిస్తూ ఉన్నప్పటికీ తనకు వ్యక్తిగతంగా మరొక 10% టికెట్లు కావాలి అంటూ కూడా ఒత్తిళ్లకు గురి చేస్తున్నాడు. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు అతని యొక్క పాలకవర్గ సభ్యులు దీని మీద ఇక్కడ నుంచి మేము ఇక్కడ మ్యాచ్లు ఆడలేము, ఇక్కడ నుంచి లొకేషన్ను చేంజ్ చేసుకుంటామనేటువంటి విషయాలు కూడా SRH టీమ్ మేనేజ్మెంట్ నుంచి బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత వీటి మీద చర్చలు జరగడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వీళ్ళ మధ్య వివాదాలు అనేవి చోటు చేసుకున్నాయో విజిలెన్స్ సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే గత కొంతకాలం క్రితం హెచ్సిఏలో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతికి పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హెచ్సిఏ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కింది స్థాయి పాలకవర్గ సభ్యుల వరకు కూడా వారికి ఎటువంటి పర్మిషన్స్ అంటే ఒక అర్హత లేనటువంటి వ్యక్తులు ఇప్పుడు ఆ హెచ్సిఏలో పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సెలక్షన్ కూడా అంత తప్పుడు తడకలాగా మారింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు కోట్ల రూపాయలను కొల్లుగొడుతున్నారు, హెచ్సిఏ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు అంటూ గతంలోనే టీసీఏలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి ధరం గురువారెడ్డి సిఐడి అధికారులకు సంవత్సరం క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సిఐడి అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగానే ఎంక్వైరీ చేశారు. వీళ్ళు చేసినటువంటి అక్రమాలకు సంబంధించి, అవినీతి కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ ను సంపాదించడం జరిగింది. ఇక ముఖ్యంగా హెచ్సిఏలో దాదాపు 18 మంది సాక్షులను ఇటు సిఐడి బృందం రీజనల్ కార్యాలయంలో విచారించడం జరిగింది. విచారించిన తర్వాత హెచ్సిఏలోకి జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని నిర్ధారించారు.
అయితే హెచ్సిఎల్ దాదాపు మొత్తం ఇందులో అధ్యక్షుడి దగ్గర నుంచి మరొక 5గురు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి 6గురు మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. 465, 468, 471, 403, 409, 420 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా ఇటు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. అయితే హెచ్సిఏ అధ్యక్షుడు కావాలని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రావు కలలకన్నాడు. కానీ అసలు అతనికి ఏ ఒక్క క్లబ్లోనూ మెంబర్షిప్ అనేది లేదు. మెంబర్షిప్పే లేనటువంటి వ్యక్తిని శ్రీచక్ర అనేటువంటి క్లబ్ పేరు మీద ఒక ఫేక్ ఫోర్జరీ సంతకాలను తయారు చేయించి తను సంతకాల ఫోర్జరీతో ఈ రకంగా క్లబ్లోకి ప్రవేశించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి అనేక కీలక అంశాలను రిమాండ్ రిపోర్టు ద్వారా సిఐడి అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే ఈ యొక్క శ్రీచక్ర క్లబ్ రిజిస్ట్రేషన్ అనేది అంతా ఒక ఫేక్ సంతకాల ద్వారా జరిగింది. గతంలో గౌలిగూడ క్రికెట్ క్లబ్కు సంబంధించి గౌలిగూడ క్రికెట్ క్లబ్కు కృష్ణ యాదవ్ అనేటువంటి వ్యక్తి తను ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సందర్భంలోనే ఆయన యొక్క సంతకాలను ఫోర్జరీ చేస్తూ ఆ సంతకాలని శ్రీచక్ర క్లబ్ పేరుతో ఫేక్ రిజిస్ట్రేషన్స్ చేసి ఇందులో తమకు మెంబర్షిప్ ఉందంటూ కూడా ఇటు జగన్మోహన్ రావు శ్రీచక్ర క్లబ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే ఈ క్లబ్ పేరు చెప్పుకొని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరు చెప్పుకొని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో తను అధ్యక్షుడిగా పోటీ చేశారు. అయితే వాస్తవానికి అసలు ఈ శ్రీచక్ర క్లబ్ అనేది ఫేక్ ఫోర్జరీ సంతకాల ద్వారా ఏర్పడైంది తప్ప తనకు ఎటువంటి సమాచారం అనేది లేదు, తన యొక్క పాత్ర లేదు అనేటువంటి విషయాన్ని ఇటు కృష్ణ యాదవ్ గౌలీపురా క్రికెట్ క్లబ్కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో కృష్ణ యాదవ్ తను సిఐడి అధికారులు విచారించినప్పుడు ఆయన వాస్తవాలను తెలియజేసేటటువంటి విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో సిఐడి అధికారులు తెలియజేశారు. ఇక మరోవైపు ఒకవైపున హెచ్సిఏ అధ్యక్షుడు ఎన్నిక అనేది ఇన్ని రకాల అక్రమంగా ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగితే అటు జగన్మోహన్ రావుతో పాటు మరోవైపున ఆయన యొక్క పాలకవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో మిగతా 5గురు అటు ట్రెజరర్ కావచ్చు, అలాగే సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే జాయింట్ సెక్రటరీ సీఈఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మిగతా వాళ్ళందరూ కూడా అవినీతిమయమయ్యి అక్కడ చేస్తున్నటువంటి కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున నిధుల గోల్మాలని చేయడం జరిగింది. ముఖ్యంగా జాయింట్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి అక్కడ ఏదైతే ఎక్విప్మెంట్కు సంబంధించి పరికరాలకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా వ్యక్తిగత ఖాతాలకు తరలించారు అనేటువంటి వ్యవహారాలు మరొక వైపు ఉన్నాయి. ఇంకొక వైపు ఆ టీంలు ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు వారిని ప్రెజర్స్కు గురి చేయడం, ఎస్ఆర్హెచ్ టీం సైతం కూడా అదే రకంగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసింది. ఎస్ఆర్హెచ్ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసి తమకు 10% టికెట్లు అనేవి రెగ్యులర్గా ఇస్తూ వస్తుంటే మరొక 10% టికెట్లు ఎక్స్ట్రాగా అదనంగా కావాలి, తనకు వ్యక్తిగతంగా ఇవ్వాలన్నటువంటి ఇబ్బందులకు గురి చేశారన్నటువంటి విషయాలని కూడా అనేక రకాల అక్రమాలు అనేవి ఇటు వెలుగులోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక గురువారెడ్డి టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకున్న తర్వాత ఎంక్వైరీ చేసి పూర్తిగా యొక్క అవినీతి భాగవతాలన్నింటిని కూడా బయట పెట్టారు. సో ఈ రకంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది పాలకవర్గ సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఇక ఇందులో A2 పరారీలో ఉండటంతో ప్రస్తుతం అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.